బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. త్వరలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ గానే అధికారంలోకి వస్తామని, కూటమి లేకుంటే ఏపీలో టీడీపీ గెలిచేది కాదన్నారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని, సిరి సంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు దొంగలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. త్వరలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ గానే అధికారంలోకి వస్తామని, కూటమి లేకుంటే ఏపీలో టీడీపీ గెలిచేది కాదని అన్నారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని, సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు దొంగలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు కేసీఆర్. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీని మీద ఏంటి పూర్తి సమాచారం? లక్ష్మీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ కోసం పోరాడేది మాత్రం బీఆర్ఎస్ మాత్రమే అని కూడా కేసీఆర్ మరోసారి చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ, ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పడం జరిగింది. త్వరలో తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ తప్ప సింగిల్ గానే అధికారంలోకి వస్తామని కూడా కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు అని కూడా ఏపీ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తాయి అని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ దోచుకోవడానికి మాత్రం కొందరు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ఎలాంటి ఇబ్బందులు లేవని, అలాంటి అంటే ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి ఇండస్ట్రీలు కావచ్చు, పెద్ద పెద్ద వందల కోట్ల రూపాయల పెట్టుబడిదారులు కావచ్చు, తెలంగాణ మాత్రం ఇక్కడ పెద్ద అంటే అందరికీ అవకాశాలు కల్పించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పొగుడుతూ కూడా కొన్ని చెప్పడం జరిగింది. అంటే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కు తమకుందని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. నోటికి వచ్చిన హామీలు కాంగ్రెస్ ఇచ్చి ప్రజలకు హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూడా దాని గురించి కూడా ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కూడా కేసీఆర్ మరోసారి కూడా చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో లేకున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చామని అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని కూడా, తెలంగాణ కోసం హక్కులు పోరాడాలని కూడా కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి ఏదైతే వచ్చేటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు ప్రజలకు నెరవేర్చలేదని కూడా విమర్శించడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదటి లీడ్లో ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది, వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ మొత్తం కూడా అధికారంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. మొత్తం ఈ వ్యాఖ్యల వెనుక మాత్రం రాజకీయ ఒక చర్చనీయాంశంగా మారి, ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కసారిగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశాలలో కూడా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల కోసం చివరి వరకు పోరాడేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని కూడా మరోసారి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం